తెలంగాణలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివారులోని పటాన్చెరు ఇండస్ట్రియల్ ప్రాంతం పాస మైలారంలో భారీ పేలుడు సంభవించింది. సిగాచి కెమికల్స్లో రియాక్టర్ పేలి భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోగా చాలా మంది కార్మికులు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సిగాచి ఇండస్ట్రీస్లో ప్రమాదం జరిగిన చాలా సేపటి వరకు మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. పటాన్చెరు, సంగారెడ్డి నుంచి ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. కాగా శిథిలాల కింద 15 మంది చిక్కుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఇటీవలి కాలంలో తెలంగాణలో జరిగిన అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా ఈ ఘటన నిలుస్తుంది. పాస మైలారం వైపు వెళ్లకండి. ఈ రియాక్టర్ పేలుడు ధాటికి ప్రమాదకర వాయువులు కూడా వెలువడే అవకాశాలున్నాయి. ప్రమాదం జరిగిన ఈ సిగాచి కంపెనీకి పరిసర ప్రాంతాల్లో పొగలు కమ్ముకుని ఘాటు వాసన వ్యాపించింది. అక్కడి కార్మికులు, చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో అటువైపు ఎవరూ రావద్దని పోలీసులు, అధికారులు సూచించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తరపున చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారి కుటుంబాలకు 50,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంత్రి దామోదర రాజ నరసింహ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సిగాచి ప్రమాదం ఎలా జరిగింది? ఉదయం 9 గంటల సమయంలో సరిగ్గా కార్మికులు పనిలో చేరగానే ఈ ప్రమాదం జరిగింది. కార్మికులు పనిలో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా రియాక్టర్ భారీ శబ్దంతో పేలింది. దీంతో అందులోని రసాయనాలు వెలువడిన వాయువుల కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో కార్మికులు చిక్కుకున్నారు. ఈ పేలుడు ధాటికి ఓ భవనం కుప్పకూలిపోగా మరో భవనానికి బీటలు వారాయి. అందువల్లే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. అయితే భద్రతా ప్రమాణాలు పాటించకపోవటమే ఈ ప్రమాదానికి కారణమా, లేక సాంకేతిక సమస్యలేమైనా తలెత్తాయా అన్నది తెలియాల్సి ఉంది. సిగాచి కంపెనీలో ఏం తయారు చేస్తారు? సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ మన దేశానికి చెందిన సంస్థే. దీని ప్రధాన కార్యాలయం గుజరాత్లోని వడోదరలో ఉంది. 1989లో స్థాపించిన ఈ కంపెనీ హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉంది. సిగాచి ఇండస్ట్రీస్లో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ తయారు చేస్తారు. కలప గుజ్జు నుంచి వచ్చే ఒక రకమైన సెల్యులోజ్ ఇది. ఫార్మాన్యూటికల్స్, ఫుడ్ అండ్ న్యూట్రాస్యూటికల్స్, సౌందర్య సాధనాలు, రసాయనాల తయారీలో దీనిని వినియోగిస్తారు. సిగాచి ఫార్మా అనే కెమికల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఇది 9:28 నుంచి 9:35 మధ్యలో జరిగిందండి. ఇమ్మీడియట్గా 10 మినిట్స్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఏసీపీ ఆఫీస్కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఫైర్ని వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసి వితిన్ 20 మినిట్స్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, ఇంచుమించు 10 ఫైర్ ఇంజన్లు, రెవెన్యూ, పోలీసు, స్టేట్ సంబంధించిన బలగాలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు వరకు 6 స్పాట్లో డెడ్ బాడీని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 6 డెడ్ బాడీలు. అట్లాగే హాస్పిటల్, ప్రణవ్ హాస్పిటల్ చందానగర్లో 2 వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ 2 చనిపోయారు. సో 8 మెంబర్స్ కన్ఫర్మ్డ్. సో 26 మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు. దాంట్లో కూడా 2-3 చాలా సీరియస్గా ఉన్నారు. సో వాళ్ళు ఇమ్మీడియట్గా మెడికల్ టీం కానీ, అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా ఇమ్మీడియట్గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది. యాక్చువల్గా 150 మంది ఒకే షిఫ్ట్ అని చెప్తున్నారు. బట్ ఆ ఏరియాలో 90 మంది అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు వరకు 8 డెడ్ బాడీస్, 26 మంది ఇంజర్డ్. ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్కి, ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా ఫైరింగ్ ఇంకా అది నడుస్తుంది అన్నమాట. ఇంకా అది సెగలు వస్తున్నాయి. సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ కంటిన్యూస్గా ఆపడానికి ప్రయత్నిస్తారు. అదైతే కానీ మనకి అవన్నీ కూడా వెరిఫై చేస్తారు కంపెనీ వాళ్ళు, రెవెన్యూ ఆఫీషర్స్, కలెక్టర్ గారు, ఎస్పీ గారు. చెప్పిన దాని ప్రకారమే 150 మంది పనిచేసే 90 మంది ఉన్నారని చెప్పారు. ఇప్పుడు 14 మందికి క్షతగాత్రులు, 20 మంది క్షతగాత్రులు. మిగతా వాళ్ళ పరిస్థితి ఎవరు కనపడలేదు. కొంతమంది ఈ యొక్క యాక్చువల్గా ఈ వైబ్రేషన్కి, ఈ ఏదైతే ఈ విస్ఫోటన జరిగినప్పుడు ఆల్మోస్ట్ పాసమైలారు ఎంటర్ ఒక 5-6 కిలోమీటర్స్ వరకు ఈ వైబ్రేషన్ కంగారు. సో దానికి చాలామంది పక్క నుంచి పారిపోయారు. సో మాకు ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక 10 మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కంపెనీ వాళ్ళు.
అదంతా కూడా ఇమీడియట్ గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ సార్, ఈ కంపెనీ అసలు ఎవరి యాజమాన్యం ఎక్కడ ఉంది సార్? ఈ కంపెనీ ఓనర్లు ఎవరు? అవన్నీ కూడా మీరు తర్వాత